దేశ యువత చేస్తున్న పని ఏంటి? సాయంత్రం వచ్చేట అయిపోతే మెల్లగా 9 అయ్యేసరికి అంచనాల మీద ఇంటికి వెళ్తారు. కొంతమంది వెళ్ళకపోయినా ఆశ్చర్యం లేదు. ఇది అభివృద్ధి ఈ దేశం. అంటే కనీసం ఈ దేశం నాకు పుట్టడానికి అవకాశం ఇచ్చింది. ఈ దేశాన్ని రుణం నేను తీర్చుకోలేను, కానీ తీర్చుకునే ప్రయత్నంలో మాత్రం బతుకుతాను అనుకుంటే అప్పుడు వాడి జన్మ సార్థకం. అవన్నీ ఎక్కడ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ముందు మన కుటుంబం ముందు మనం పాటించగలగాలి. నేను తెలుసుకున్నాను కదా ఓకే అంటే నువ్వు తినేసో బాగుంది, మరి ఇంట్లో ఎందుకు పస్తులు పెట్టట్టు? ఇప్పుడు వ్యవస్థలో కార్యకర్తగా మనం ఉన్నాము అంటే భార్య పిల్లలు ముందు కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు ధర్మం బలం. ఈరోజు కొడుకో బెడ్రూమ్, కూతురుకో బెడ్రూమ్, కొన్నింటిలో భర్త గారు బెడ్రూమ్, భార్యకో బెడ్రూమ్ కూడా ఉంది. అందుకనే ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో ఇల్లు వేరేగా ఉండేది, బాత్రూమ్ వేరేగా ఉండేది. ఇప్పుడు బాత్రూమ్ అటాచ్ అయ్యి బంధాలు డిటాచ్ అయ్యి. బాత్రూమ్ అటాచ్ అయ్యి అనవసరం, అంటే దూరం పెట్టాల్సింది దగ్గర అవ్వాల్సింది దూరం. అందుకే కుటుంబాలన్నీ కూడా నాశనం. అది కూడా అనుకోకుండా మనం కలుసుకోవడం, ఇదంతా కూడా ఒక కుటుంబం అనే భావన కనబడేటువంటిది. పర్యాయ పదాల్లో కుటుంబం అని అనుకోకుండా కలిసినప్పటికీ అందరికీ మెసేజ్ వెళ్ళే ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటారు, వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళకి ప్రాప్తం లేదు అనుకో. ఎందుకు గాడిద మీద కాషాయం కనిపించినా కూడా మొక్కండి అని వివేకానంద స్వామి చెప్పాడనంటే కాషాయానికి ఉండేటువంటి శక్తి అంటే ఆ కాషాయం మన ఒంటి మీద పడాలి అని అంటే ఎంతో అర్హత కాదు. అది గాడిదైనా తప్పలేదు, కానీ కాషాయం పడితే మాత్రం మొక్క. మరి అట్లాంటిది మరి ఆ కాషాయానికి సంబంధించినటువంటి శాఖలో మనం ఉంది. మరి ఆ కాషాయాన్ని ఒంటి మీద ధరించిన సన్యాసోత్తరాలు అంటే కూడా మరి వారు రాలేదన్నప్పుడు వారు రాకలేదు లేదు అని ఉందన్నప్పుడు మనం దాన్ని ఒక అవకాశంగా భావించాలి. ఇక కొన్ని విషయాల్లో మనల్ని మనం సవరించుకోగలగాలి. నాయుడు గారు